ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ షాలోమ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమున శ్రేష్టమైన వాక్య భాగాన్ని దేవుడు తన మహాకృపను బట్టి నాకు దయచేసి ఉన్నాడు. ఆ దయచేసిన దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కనిపిస్తున్నటువంటి సృష్టి ఎంతో అందంగా ఉంటుంది కదా. అలాగే ఈ భూమి పైన ఉన్న ఎంతో ఎత్తున ఉన్న ఆకాశమును చూచి కూడా ఎంతో అందంగా ఉందని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము ఒకటే కాదండి. దేవుడు ఆకాశం, కనిపిస్తున్న ఆకాశం ఒకటి, రెండవదిగా మధ్య ఆకాశం ఒకటి, మూడవదిగా మహా ఆకాశం ఒకటి. మొత్తం 3 ఆకాశాలు దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన నోటి మాటతో ఇవి కలుగునుగాక అన్నప్పుడు ఇవి కలిగాయండి. కంటికి కనిపిస్తున్న సృష్టి ఎంతో అందంగా మనకు కనబడుతుంది. అలాగే ఆకాశములు ఇంకా ఎంతో అందంగా ఉన్నాయి. అది విశ్వము అని మనం గ్రహించాలి. విశ్వము మనం ఎంతైతే ఊహిస్తున్నామో అంతే కాదండి. మనం ఊహించలేనంత ఉన్నది విశ్వం. ఆ విశ్వంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో గ్రహాలు, వాటిని మనం ప్లానెట్స్ అని అనొచ్చు. అలాగే పగటికి ఏలుటకు సూర్యుడు, రాత్రిని వేలుటకు చంద్రుడు, ఆకాశములో నక్షత్రాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇవి కాకుండా ఎన్నో గ్రహాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వము మనం అసలు ఊహించలేము. విశ్వము ఎంత పెద్దదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఎత్తున ఉన్నదో మనం అసలు గ్రహించటానికి కూడా మన మేధస్సు సరిపోదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయనకు ఒక పేరు, ఆయన విశ్వవిజేత, విశ్వసనీయుడు, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తున్నాను, GOD ఈక్వల్ టు దేవుడు కదా, గాడ్ ఈక్వల్ టు దేవుడు కదా. అయితే గాడ్ గురించి దేవుడిచ్చినటువంటి ఆలోచన చెప్తున్నాను. G ఫర్ జనరేటర్, O ఫర్ ఆపరేటర్, D ఫర్ డిస్ట్రాయర్. దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణం ఏమిటి అని అంటే, G ఫర్ జనరేటర్. ఆయన సృష్టించేవాడు. వేటిని సృష్టించాడు? సృష్టిని సృష్టించాడు. గాలి, నింగి, నీరు, నేల, నిప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టించాడు. ఇవి మానవుడు చేయలేదు, మానవుడు చేయలేడు, చేయజాలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే O ఫర్ ఆపరేటర్, పాలించేవాడు, ఆపరేట్ చేసేవాడు. ఈరోజు పగలైందంటే సూర్యుడు వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కాంతినిస్తున్నాడు. సూర్యుడు ఎంత కాంతి కలిగిన వాడంటే, ఎన్నో కోట్ల కిలోమీటర్లు పైన అలా ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఈ భూమి మీదకి
తన కాంతిని పంపిస్తున్నాడంటే సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడు వెనకున్నవాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. రాత్రి అవగానే వెన్నెల చంద్రుడు తన కాంతినిస్తున్నాడు. చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడును నడిపించేవారు దేవుడు. అలాగే ఒక నక్షత్రమే సూర్యుడు కంటే చాలా పెద్దవి. అలాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు విశ్వంలో మనం ఉన్నాయని గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే డి ఫర్ డిస్ట్రాయర్ అనగా వినాశకుడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తే, సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆపరేటర్ అయినటువంటి దేవుడే, సృష్టించిన వాడే నాశనం చేయగలిగినటువంటి అత్యంత సర్వశక్తిమంతుడే దేవుడు. దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞానము, దేవుని మేధస్సు, దేవుని తలంపులు మనం ఎవరమీ గ్రహించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరం నుండి చూస్తే సముద్రము ఆకాశం రెండు కలిసిపోయినట్టుగా కనబడుతూ ఉంటాయి. కానీ ఓడలెక్కి ప్రయాణం చేస్తూ ఎంత దూరం వెళ్ళినా సముద్రం సముద్రమే, ఆకాశం ఆకాశమే. ఇవి రెండు ఎప్పటికీ కలుసుకోలేవు. అలాగే దేవుని ఆలోచనలు, మానవుని ఆలోచనలు ఎప్పటికీ కలవలేవు. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మానవుని తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మానవుని ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అయితే గమనించండి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా దేవుని వాక్యంలో నేను మీకు చదివిస్తాను. 19వ దావీదు కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతంతటా వ్యాపించి ఉన్నది. ఆకాశములు, కనిపించే ఆకాశం ఒకటే కాదండి, మధ్య ఆకాశం ఉంది, మహా ఆకాశం ఉంది. ఆ మహా ఆకాశం పైన పరలోకం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మానవుడు చంద్రమండలం దగ్గరికి వెళ్ళగలిగాడు, సూర్యమండలం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మానవుడు భూమి మీద ఉండగానే పరలోకానికి వెళ్ళాలనుకున్నా కూడా ఒక మానవుడు అనుకున్నాడు, అతడే నిమ్రోతు. దేవుడు ఈ విశ్వాన్ని చేసింది, ఇంత అందమైన విశ్వం, ఇంత అద్భుతమైన విశ్వం చేసింది దేనికి అన్నది మనం గమనిస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనిపిస్తున్న ఆకాశం, మధ్య ఆకాశం, ఆ మహా ఆకాశములో దాగి ఉన్న విశ్వం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ మహా ఆకాశంలో ఉన్నవి. ఈ మహా ఆకాశములో దాగి ఉన్న ఆ అద్భుతమైన, భయంకరమైన, ఆశ్చర్యకరమైన విశ్వం దేవుని మహిమను వివరిస్తూ ఉంది. ఆయన ఎంతో గ్లోరియస్ గల దేవుడని, ఆయన ఎంతో అద్భుతమైన దేవుడని ఆకాశములు చూచినప్పుడల్లా ఆయన మహిమను అవి మనకు వివరిస్తూ ఉన్నాయి. ఓ మానవ, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఎంత అందమైన విశ్వాన్ని, ఎంతో భయంకరమైన విశ్వాన్ని ఆయన చేశాడు. He is a glorious God, no doubt about it. He is a glorious God. ఈయన మహిమగల దేవుడు, ఈయన మహిమగల దేవుడు. కోట్ల కొలద నక్షత్రాలు ఆయన చేశాడు. ఈయన మహిమగల దేవుడు, ఆయన మహిమను వివరిస్తా ఉన్నవి. అంత మాత్రమే కాదు, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ప్రైజ్ ద లార్డ్. చూసారా, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే.
లోకమును దాని నివాసులను యెహోవాయే. ఈ భూమి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఓవల్ షేప్ లో ఉంటది. మనం చూడొచ్చు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి సముద్రముల మీద దానికి పునాది వేశాడంట దేవుడు. ప్రవాహ జలముల మీద భూమిని స్థిరపరిచాడంట దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడండి. సముద్రాన్ని చూడండి, ఈ భూమండలం మీద సముద్రమే ఎక్కువ కదా, నీటి శాతమే ఎక్కువ కదా. అలాంటి అద్భుతమైనటువంటి సముద్రముల మీద దానికి పునాది వేశాడంట. ఏనాడన్నా ఆలోచించావా? సముద్రము చూడండి, ఎంతో అద్భుతమైన సముద్రము, ఎంతో బహుభయంకరమైన సముద్రము. అలల దగ్గరకు వచ్చి హద్దులు దేవుడు వేసేసాడు. అక్కడికి రాగానే అలలు ఆగిపోతున్నాయి. దేవుడు సముద్రానికి సరిహద్దులు వేసేసాడు. సముద్రముల మీద దానికి పునాది వేశాడు. భూమిని ప్రవాహ జలముల మీద స్థిరపరిచాడు. ఆ భూ మండలం మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన ఆకాశం, మధ్యాకాశం, మహాకాశంలో విశ్వం, ఆ విశ్వము పైన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి జ్యోతిర్మయుడగు దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. గాలి, నింగి, నీరు, నేల, నిప్పును ఈ భూమండలం మీద ప్రకృతిలో దేవుడు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతిలో దేవుడు ఉంచాడు. గమనించండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతా, ఈ సూర్యుడైనా, ఈ చంద్రుడైనా, ఈ కనిపిస్తున్న విశ్వంలో ఉన్న గ్రహాలైనా, నక్షత్రాలైనా, ఇంత మహిమ కలిగినటువంటి ఆకాశములైనా, గాలి, నింగి, నీరు, నేల, నిప్పు, ఇవన్నీ, ఈ చెట్లు, జలచరములు, సముద్రములు ఉన్నవన్నీ దేవుడు ఎవరి కోసం చేశాడు? ఎందుకు చేశాడు? దేని నిమిత్తం చేశాడు అన్నది నువ్వు ఆలోచిస్తే నీకు అర్థం కావాలి. దేవుడు 6 రోజులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రోజులు మనం ఇవన్నీ గమనిస్తే, ప్రతిరోజు ఆయన సృష్టిని చేసినప్పుడల్లా కూడా ఇది మంచిది, ఇది మంచిది అంటూ ఉన్నాడు. గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి రోజు దేవుడు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు చీకటిని దేవుడు వేరుపరిచాడు. దట్ ఈస్ ద ఫస్ట్ డే. అస్తమయమును ఉదయమును కలుగ్గా ఒక దినమాయను. దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచెను, వేరు చేశాడు. 2వ దినమున దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరైపోయినాయి. అప్పటి వరకు అంతా శూన్యంగా, అంతా కలిసినట్లుగా ఉన్నటువంటి క్రింది జలము, పై జలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశాలమునకు ఆకాశమని దేవుడు పేరు పెట్టెను. అలాగే 3వ రోజున ఆకాశము క్రింద జలముల ఒక చోటను కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కాని పలుగ్గా ఆ ప్రకారమైంది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అలాగే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మొదటి రోజు వెలుగును చీకటిని వేరు చేశాడు. 2వ రోజు ఆకాశమును దేవుడు చేశాడు. 3వ రోజు భూమి, ఈ భూమి మీద ఉన్న సముద్రములో ఉన్న జలచరములు ఆయన చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 4వ దినమున పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు,
సముద్రములో మహామత్స్యములు, అలాగే రెక్కల గల ఆకాశములో ఎగురు పక్షులు. ఇవి 5వ రోజు. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, 6వ రోజు పశువులు, జంతువులు, ఇవన్నిటితో పాటు మానవుణ్ణి చేశాడు. ఇది గుర్తెరగండి. వీటన్నిటినీ తన నోటి మాటతో చేసిన దేవుడు మానవుని తన నోటి మాటతో చేయాలనుకోలేదు. సృష్టిని, ప్రకృతిని, ఆకాశమును, మహాకాశమును, మధ్యాకాశమును, విశ్వమును తన నోటి మాటతో సెలవిచ్చినప్పుడు అవన్నీ కలిగింది. కానీ మానవుని మాత్రం తన నోటి మాటతో చేయాలనుకోలేదు. చేతితో బొమ్మను చేశాడు. మట్టిని తీసుకున్నాడు, చేతితో బొమ్మను చేశాడు. అందమైన కళ్ళుగా ఒక రూపాన్ని చేశాడు. తన రూపములో, తన పోలికలో మానవుణ్ణి చేయాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పుడే మానవునిలోనికి జీవాత్మ ప్రవేశించింది. మానవుడు కళ్ళు తెరిచి చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మొదటి మానవుడే ఆదాము. ఆదాము ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకని స్త్రీనిగా నిర్మించి సృజించి అవ్వగా దేవుడు చేశాడు. ప్రశ్నిస్తున్నాను, సృష్టి ఉన్నది నీకోసమైతే ఈ అందమైన సృష్టి, ఈ అందమైన ప్రకృతి, ఈ గాలి, నింగి, నీరు, నేల, నిప్పు, ఆహారం, పక్షులు, పశువులు, జంతువులు, జలచరములు, ఇవన్నీ ఉన్నది నీకోసమైతే మరి దేవుడు నిన్నెందుకు చేశాడు? నీవున్నది ఎవరి కోసమో తెలుసా? ఆ మహా విశ్వసనీయుడైన, విశ్వ విజేతైన, అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని కోసమే నీవు చేయబడ్డావు. ప్రైజ్ ద లార్డ్. ఇది చెప్పడానికి ఇవన్నీ నేను చెప్పానండి. ఆకాశం, మధ్యాకాశం, మహా ఆకాశం, విశ్వము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహాలు, అంతరిక్షములు, అద్భుతమైనటువంటి ఆ మహా ఆకాశములు దేవుడు చేశాడు. పరలోకంలో దేవదూతలను దేవుడు కలిగేలా చేశాడు. సముద్రములు, గాలి, నింగి, నీరు, నేల, నిప్పు, పక్షులు, జలచరములు, మహా మత్స్యములు, దేవుడు ఇన్ని కలుగు చేసిన తర్వాత మానవులుగా నిన్ను నన్ను ఎందుకు చేశాడు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, తన మహిమ కోసం నిన్ను చేశాడు. ఆమేన్. ఆకాశంలో దేవుని మహిమను ఎలా వివరిస్తున్నావో, వాటికి భాష లేదు, పలుక లేదు, వాటి స్వరము వినబడదు. కానీ నీకు నాకు దేవుడు మాటనిచ్చాడు, వాక్కునిచ్చాడు, స్వరమునిచ్చాడు. అంత మాత్రమే కాదు, నీలోనికి తన జీవవాయువును ఊదాడు, ఆత్మను నింపాడు, తన ఆత్మను నీలో పెట్టాడు. సృష్టి ఉన్నది నీ కోసం, నీ ఉన్నది సృష్టికర్త కోసం. ప్రైజ్ ద లార్డ్. సృష్టి ఉన్నది నీ కోసం, నీ ఉన్నది సృష్టికర్త కోసం. ఏనాడన్నా గ్రహించావా? నీవే ఒక అద్భుతం తెలుసా? నిన్ను తన మహిమ కొరకు చేశాడు, తన మహిమ కొరకు చేశాడు. గుర్తెరిగావా? గ్రహించావా? తన కోసం నిన్ను చేసుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన కోసం నిన్ను చేసుకున్నాడు. ఏనాడైనా గ్రహించావా? దేవుణ్ణి మహింపరుస్తున్నావా? ఇంత అందమైన సృష్టి ఉండగా దేవునికి నేను కావాలా? ఇంత అందమైన ప్రకృతి ఉండగా, ఇంత అందమైన విశ్వం ఉండగా దేవుడు నన్ను చేశాడా? నాలోనికి తన ఆత్మను పంపాడా? తన రూపములో, తన పోలికలో నన్ను చేసుకున్నాడా? ఎంత గొప్ప దేవుడని ఏనాడైనా ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి మహింపరుస్తున్నావా? ఆయన స్తుతిస్తున్నావా? నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలని గ్రహిస్తున్నావా? తన కొరకు నిన్ను చేసుకుంటే, తన మహిమ కొరకు నిన్ను చేసుకుంటే, తన ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చాలని దేవుడు నిన్ను చేసుకుంటే ఏం చేస్తున్నావు నువ్వు? దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుని ప్రతినిధిగా, దేవుని స్వరూపంగా, దేవుని పోలుకగా దేవుడు నిన్ను చేశాడే. దేవుని మహిమగా దేవుడు నిన్ను చేశాడే.
మరి నీలో ఉన్న ఆ గ్లోరీ, నీలో ఉన్న తన పోలిక, నీలో ఉన్న తన స్వరూపాన్ని ఈ లోకానికి చూపించగలుగుతున్నావా? ఆలోచించు. ఆకాశములు, అందమైన విశ్వం, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు, సముద్రమునకు సరిహద్దులు ఏర్పాటు చేశాడు, సముద్రముల మీద భూమికి పునాది వేశాడు. ఇవన్నీ దేవుని మాటకు లోబడుతున్నవి కదా. గాలైనా, నీరైనా, నింగైనా, నేల అయినా, నిప్పు అయినా, సముద్రములు అయినా, భూమి అయినా, సూర్యుడైనా, చంద్రుడైనా, నక్షత్రములైనా, గ్రహాలైనా, ఇవన్నీ దేవుని మాటకు లోబడుతున్నావు కదా. మరి నీవెందుకు లోబడలేకపోతున్నావు? నీవెందుకు దేవుని మాట వినలేకపోతున్నావు? నీవెందుకు దేవుని వాక్కును అంగీకరించలేకపోతున్నావు? మాట వినని వ్యక్తిగా మారిపోయాడు మానవుడు. మాట వినని వ్యక్తిగా మారిపోయాడు మానవుడు. అందుకే ఈ మానవులను ఎందుకు చేశానా అని దేవుడు దుఃఖపడుతున్నాడు తెలుసా? చూద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము, క్షమించండి, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా? ఈ మానవులను చేసింది నా కోసము, నా మహిమ కోసము. వాళ్ళకి నా స్వరూపం ఇచ్చింది, నా పోలికలు నేను చేసుకుంది. నా ఇష్టాలు నెరవేరుస్తారని నేను చేస్తే వీళ్ళ ఇష్టాలు వీళ్ళు నెరవేర్చుకుంటున్నారు. నా చిత్తమును పక్కన పెట్టి, నన్ను ప్రక్కన పెట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించి చెడు నడత నడుస్తున్నారే. అయ్యో, ఈ మానవులను నేను ఎందుకు చేశానా అని దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరం ఈ మధ్యాహ్న కాలంలో ఆ దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? దేవుణ్ణి నీవు దుఃఖపెడుతున్నావా? తన మహిమ కొరకు నిన్ను చేసుకున్న ఆ దేవుణ్ణి నువ్వు సంతోషపెడుతున్నావా? ఆలోచించు. ఆమేన్.